ఏంది? హత్యాయత్నం నా మీద హత్యాయత్నం పెట్టారు. ఉమ్, నా ఈ ఫలానా ఎవరెవరు ముగ్గురికి ఉమ్, పెట్టారుగా. ఆ, జగన్ మీద సిఐడి ఏదో ఆ, మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ పై చర్య తీసుకోండి. గుంటూరు ఎస్పీకి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు. ఆ. ఇది అత్యాయత్నం చేశారని. హత్యాయత్నం చేశారు. పోలీస్ అదేలే. కస్టడీలో అవును. వర్కౌట్ అవుద్ది. ఇది ఆ? ఎస్పీకి మెయిల్ కూడా చేశారంట. ఉమ్, అదే. వర్కౌట్ అవుద్దా? వర్కౌట్ అవ్వదు గురు. అవుద్దా? అవుదా వర్కౌట్? ఆయన అధికారం వచ్చింది కదండి ఈ రోజు. ఆయన ప్రగల్భాలు పలికేస్తారు చెప్పు. ఇంతకు ముందే ఏం చేశారంట? ఆయన కేసు పెట్టచ్చు కదా ఇంతకుముందు గవర్నమెంట్ లో. ఏది కదా ఎస్పీకి పోయి ఏది కదా అప్పుడే. నేను అప్పుడు నేను కేసు పెట్టాను. ఇప్పటిదాకా ఏమైంది ఇప్పుడు అడిగితే ఓకే. ఆయన ఇప్పుడు వచ్చి కేసు పెట్టాను నేను, నా కేసును పరిశీలించండి, అప్పుడు నా మీద అత్యాయత్నం జరిగిందంటే అవునా? మరి అంతే కదా. అయితే ఈయన హోమ్ మినిస్టర్ అయితే పొరపాటున. ఎవరు? ఈయన ఆయన కాదులే అయ్యా హోమ్ మినిస్టర్. ఆయన అయితే కూడా న్యాయాలు చూస్తారు కదా. ఎవరి మీద ఏం జరిగిందని. నా మీద చూసారు మీరు. తొయ్యండి అలా బొక్కలో దొయ్యండి, ఎరగదీయండి అని అంటే అడ్డు చెప్పేది. పవన్ కళ్యాణ్ ఉన్నారు కదన్నా అడ్డు చెప్పేదానికి. పవన్ కళ్యాణ్ అప్పుడు ఉన్నాడు అడ్డు చెప్పేదానికి. లేక పవన్ కళ్యాణ్ వదులుతుందే ఏం చేయలేము ఇంకా మనం దానికి. అది ఆ కడుపు మాట తీసుకోవాలని కోరుకుంటే ఏం చేయాలా? ఏం చేయలేము. అదే చెప్పేది ఏంటి. అప్పుడు ఈయన అప్పటి వరకు జగన్ మీద మాట్లాడి బయటకు తీస్తారేమో. అంతే. అవన్నీ ఇప్పుడు ఆ రికార్డులన్నీ దొరికించాలి. ఫస్ట్ రికార్డులు ఎవడన్నా దొరికించాల్సి ఉంటే ఈయన దొరికించాలనుకుంటా నాదేసి. అవును. ఇప్పుడు ఉదయం లేచి ముగ్గురు మొత్తుకుంది అదే కదయ్యా. కక్ష సాధింపు చేయకూడదు. మా ప్రభుత్వం అట్లా కాదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజల కోసం మేము అలాంటి అలవాట్లు లేవు మా దగ్గరని. నేను ప్రజల్లో అందుబాటులో ఉంటాను. సామాన్యుడిగా మీతో పాటు తిరుగుతాను. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఇస్తాను. మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ అప్పుడు అడిగితే అప్పుడు ఇస్తానని చెప్తున్నాడు కదా. అంతేగాని కక్ష సాధింపు వాళ్ళ ఓడిపోయిన వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదని చెప్పారు. ఇంకా వదిలేయండి. దాని సంగతి అడిగితే దాని సంగతి మనం పట్టించుకుంటే ఇప్పుడు మళ్ళీ మనం మొదలకు వస్తాము. లేనిపోని పనులు చేయకుండా మీ పని మీరు చూసుకుని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. అది మనం తప్పు వాళ్ళకి దొరకకుండా మన ముందు మనం చేయాల్సిన పని మనం చేద్దాం అన్నాడు. మనకి చాలా బాధ్యతలు ఉన్నాయి. ప్రజలకు చాలా హామీలు ఇచ్చాము. ఇలాంటివన్నీ చేస్తూ కూర్చుంటే మనం లేని పని బాధలు పడతామని వాళ్ళందరికీ తెలుసు. ఎవ్వరు దీనికి సపోర్ట్ చేయదు ఖచ్చితంగా. అర్థమైందా? అది చాలా హామీలు ఇచ్చినప్పుడు హామీల బాధ్యత తీర్చుకోవాలా, లేకపోతే ఇలాంటి కేసులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేస్తూ కూర్చోవాలా? పోయినసారి వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ తిరిగి మనం చేయకూడదు. గుర్తుపెట్టుకొని జగన్ చెప్పాడు, పురంధరేశ్వరి చెప్పింది, చంద్రబాబు నాయుడు కూడా టూకీగా ఇచ్చాడు జనాలకి. ఏమని? అదే చంద్రబాబు కూడా చెప్పాడు, మళ్ళీ కక్షపూరితమైన రాజకీయం చెయ్యము అని చెప్పాడుగా. డెవలప్మెంట్ ఉంటుంది కానీ తప్పు చేసిన వాడికి శిక్ష అనుభవిస్తాడు, వాడంతటి వాడే చట్టపరంగా తీసుకుంటామని చెప్పారు. అంతేగాని కక్షపూరితంగా ఏముండదు. తప్పు చేసింది ఎవడైతే తప్పు చేసిందో వాడు చట్టపరంగా కేసులు పెట్టి కేసు తీసుకున్న దాని మీద కేసులు పెడతారు. అంతేగాని కక్ష తీర్చుకునే వ్యవహారం మా దగ్గర ఉండదని చెప్పాడు. అది కావాలని రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం చేయడం. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కూడా తీసుకొద్దారు. దాని పరిస్థితి అదే అంటే ఇంకా అవన్నీ అదే చెప్పేది. అలాంటివన్నీ ఎప్పుడో చేశారు, ఇంత ముందు చేశారు కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ అదే ప్రకారం చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎన్టీఆర్ అనేది తీసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టినప్పుడు దానికి ఒక జీవో ఉంటుంది. జీవో లేకుండా మిగతానికి మీరు దాన్ని తీసేసి వైఎస్ తీసేసి ఎన్టీ పెడితే అవును కరెక్టేనా? అది వాళ్ళందరి మీద కూడా రేపు కేసులు పెట్టాలి కదా అని అంటారు కొందరు. అవును. చేసే అవకాశం లేదంటావు అయితే? లేదు. రఘురామకృష్ణరాజు. అవును. ఆయన ఇంతకీ ఏ పోస్ట్ ఇస్తారా? ఏమో ఇంకా ఎంతమంది. ఈసారి సీనియర్లు ఎక్కువ మంది ఉన్నారు.
90,000 మెజారిటీతో ఆయన వైజాగ్ ఆయన ఇచ్చారు. చాలా మంది గెలుచున్నారు కాబట్టి సీనియర్లు అందరూ చాలా మంది ఉన్నారు. 3 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, 4 సార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు కూడా. కాబట్టి మనం అందరం అడ్జస్ట్ చేసుకుని పోవాలి. వాళ్ళకి మనలో మనం కొట్టుకోకూడదని హింట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కూడా. మన కూటమి కాబట్టి 4 పార్టీలు కలిసిపోవాలి కాబట్టి వాళ్ళని కూడా మనం ఆలోచించుకోవాలా. మనసులో జాగ్రత్త పెట్టుకొని వాళ్ళకి రాలేదు ఫలం వీళ్ళకి రాలేదు అనుకోవద్దు అని చెప్పాడు. ఓకేనా? అందువల్ల రఘురామకృష్ణరాజుకి అసలు మూతిలో గోతిలో పట్టించుకునే పరిస్థితి లేదు. ఏమిచ్చారు అయితే ఉన్న వాళ్ళే సరిపోవట్లేదు కదా దేవుడు అనుకుంటా. నువ్వే 1-2 గెలిచింటే ఆయన ఏదో 5 అయినాయంటే ఓనిలే అనుకోవచ్చు. 134 మంది గెలిస్తే నువ్వేంది చెప్పేది? ఆయన ఎక్కడో చెత్తకోట్లింగంలో అంతేగాని ఆయన స్పెషల్ గా ఆయన కక్ష వీడైతే కక్ష సాధిస్తాడు అనేది ఏం పెద్ద పేరేం లే ఆయనకేమి. దాంతో పాటు హలో చెప్పు. ఆయన పెద్ద కక్ష సాధిస్తాడు, పెద్ద మనగాడు. జగన్ మీదనే కక్ష సాధిస్తాడు, జగన్ మీద కొట్లాడిపోతాడు. రఘురామకృష్ణరాజు. అంతేగాని ఆయన ఏమి అంత ఆయన పెట్టుకొని ఏం జరిగేది లే ఇక్కడ. ఆయన వల్ల జిల్లా గెలిచింది అన్నట్టు కూడా ఏం లే. వేడిలో వేడేదో ఆయన కూడా గెలిచాడు అంతేగాని ఊపులో ఊపు స్టార్ట్ చేసింది 6 నెలలకే అడ్డం తిరిగింది ఇతనే కదా. తిరిగినా కూడా ఆయన ఎప్పుడో తిరిగాడు, ఈ రోజు కాదు అడ్డం తిరిగింది. రఘురామకృష్ణరాజు ఎప్పుడో తిరిగాడు, ఇప్పుడు కాదు అది జరిగింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. ఈరోజు నేను నోటు బిల్లు కోసం చాలా వేసుకున్నాడు అది